సరే అంటే తెలంగాణ మనం లోక్సభ మాట్లాడుకున్నాము ఎవరు గెలుస్తారు ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయని చెప్పి ఇప్పుడు ఏపీలో రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతోంది ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయి అనుకుంటున్నారు ఓకే క్లియర్ గా మనం తెలంగాణవి ఎట్లయితే మనం క్లియర్ రిపోర్ట్ ఏందో అదంతా కూడా ఏపీ గురించి కూడా ఒకసారి నేను క్లియర్ రిపోర్ట్ ఇస్తాను టీడీపీ కూటమికి ఏంటి వైసీపీకి ఏంటి కాంగ్రెస్ కూటమి ఏంటి అన్నది క్లియర్ గా చెప్తాను ఒకసారి టీడీపీ కూటమికి ఏమో ఇది చెప్పబోయే ఉంది జస్ట్ ఒకసారి మీ అందరికి ఇది బెట్టింగ్స్ కానీ ఏదైతే చేయకండి మనకు అది బెట్టింగ్స్ అనేది చాలా నేరము ప్లస్ ఇది తీసుకోండి ఇది ఒక సమాచారం కోసము న్యూమరాలజీ నుంచి నేను ఇచ్చే ఒక సమాచారం మీకు ఎందుకంటే ఇదే ప్రామాణికం తీసుకోకండి జూన్ 4th ఎట్లయిన రిజల్ట్స్ వస్తాయి అది కంపల్సరీ అదే ఉంటుంది కాబట్టి మీరు దయచేసి బెట్టింగ్స్ గురించి మాత్రమే చెప్తున్నాను ఇది తీసుకోకుండా దాన్ని మనం ఏం చేయాలి ఏంటన్నది నేను ఏంటంటే ఒక 2-3 డేస్ నుంచి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్స్ అన్నీ తీసుకొని నేను ఇది చేయడం జరిగింది మీరు దయచేసి వేరే ఏది తీసుకోకుండా వినోదం కోసం అనుకోండి సమాచారంగా అనుకోండి ఇది చూసి ముందుకెళ్ళండి నెక్స్ట్ టీడీపీ కూటమికి మేడం 21 సీట్స్ వస్తున్నాయి మేడం ఎంపీ సీట్స్ ఓవరాల్ గా మొత్తం టీడీపీ బీజేపీ జిఎస్పీ ఏదైనా సరే తర్వాత వైఎస్ఆర్సీపీకి ఒకటి వస్తుంది కాంగ్రెస్ కి 2 వస్తున్నాయి సిపిఐఎం కి ఒకటి వస్తుంది లోక్సభ సీట్స్ ఇప్పుడు మనకు శ్రీకాకుళం నుంచి అరకు నుంచి చూద్దాం అరకు నుంచి కొత్తపల్లి గీత గారు మనకు టీడీపీ కూటమి నుంచి ఉన్నారు తర్వాత తనుజ రాణి గారు మనకు వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నారు ఇప్పుడు ఇక్కడ అప్పల్ నర్సయ్య గారు ఇక్కడ నుంచి ఉన్నారు ఇది సిపిఐఎం నుంచి ఇక్కడ ఓవరాల్ గా బీజేపీ నుంచి కొత్తపల్లి గీత గారు గెలవబోతున్నారు నెక్స్ట్ శ్రీకాకుళం నుంచి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు తర్వాత ఇది టీడీపీ కూటమి నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి తిలక్ గారు ఉన్నారు తర్వాత మనకు ఇండియన్ కాంగ్రెస్ నుంచి కృపారాణి గారు ఉన్నారు శ్రీకాకుళం నుంచి కానీ ఇక్కడ గెలవబోయేది రామ్మోహన్ నాయుడు గారని అది నేను చేసిన ప్రొడక్షన్ చేయకున్నా ఆయన గెలుస్తారని అందరు చెప్తారు దీంతో ఆయన ఒకవేళ ఆయన గెలిస్తే ఇది హ్యాట్రిక్ కొట్టినట్టు మూడోసారి ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేసి విజయనగరం వచ్చేసి అప్పల్ నాయుడు గారు చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి ఇండియన్ కాంగ్రెస్ నుంచి బొబ్బిలి సీను ఇది విజయనగరం ఇక్కడ నుంచి అప్పలనాయుడు గారు గెలవబోతున్నారు టీడీపీ కూటమి నుంచి నెక్స్ట్ వచ్చేసి శ్రీ భరత్ ముత్తు కుమిలి ఇతను టీడీపీ కూటమి నుంచి నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు మన తెలుసు సుపరిచితం మేడం మళ్ళీ పులుసు సత్యారెడ్డి గారు ఇండియన్ కాంగ్రెస్ నుంచి కానీ ఇక్కడ కూడా గెలవబోయేది శ్రీ భరత్ గారు గెలవబోతున్నారు ఈయన కూడా కొత్త ఫేస్ అనుకుంటాను టీడీపీ కూటమి నుంచి నెక్స్ట్ వచ్చేసి అనకాపల్లి నుంచి సీఎం రమేష్ గారు టీడీపీ కూటమి నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్సీపీ నుంచి ముత్యాల నాయుడు తర్వాత వేగి వెంకటేష్ గారు ఇక్కడ అనూహ్యమైన ఏంటంటే సీఎం రమేష్ గారు ఓడిపోతున్నారు బూడి ముత్యాల నాయుడు వైఎస్ఆర్సీపీ నుంచి గెలవబోతున్నారు ఇదొక్క సీట్ మాత్రమే గెలుస్తుంది వైఎస్ఆర్సీపీ అనకాపల్లి ఒకటి నెక్స్ట్ వచ్చేసి తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ గారు ఇక్కడ బీజేపీ టీడీపీ కూటమి నెక్స్ట్ చలమశెట్టి సునీల్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి ఎంఎం పల్లం రాజు గారు ఎక్కడ నుంచి ఇండియన్ కాంగ్రెస్ నుంచి ఇది కాకినాడ ఇక్కడ గెలవబోయేది ఉదయ్ శ్రీనివాస్ గారు టీడీపీ కూటమి నుంచి గెలుస్తున్నారు నెక్స్ట్ 7th కాన్స్టిట్యున్సీ ఇక్కడ అమలాపురం నుంచి గండి హరిమాధుర్ గారు నెక్స్ట్ రేపాక వరప్రసాదరావు గారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఓన్లీ టీడీపీ కూటమి మాత్రమే పోటీ చేసినాయి ఇక్కడ ఇండియన్ కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేయలేదు అమలాపురం నుంచి ఇక్కడ గెలవబోయేది హరీష్ మధు గారు గెలుస్తున్నారు మళ్ళీ నెక్స్ట్ 8th కాన్స్టిట్యున్సీ ఇది అనూహ్యమైనది రాజమండ్రి ఊహించలేనిది
ఏంటంటే ఇది అందరూ జనాలు అదే వాళ్ళకు అదే ఎట్లా ఉందో తెలియదు కానీ దగ్గుపాటి పురంధరేశ్వరి గారు బీజేపీ నుంచి, గూడూరు శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ నుంచి, తర్వాత గూడూరు రుద్రరాజు గారు ఇండియన్ కాంగ్రెస్ నుంచి. కానీ ఈయన రుద్రరాజు గారు ఇక్కడ కాంగ్రెస్ నుంచి గెలవబోతున్నారు, పురంధరేశ్వరి గారు మరి ఓడిపోబోతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ అక్కడ కంచుకోట అనుకుంటాను. అందరూ అంటే పురంధరేశ్వరి గారు ఇంతకుముందు కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి అలా ఎలా జరిగిందో తెలియదు కానీ ఇక్కడైతే కాంగ్రెస్ నుంచి రుద్రరాజు గారు గెలవబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి భూపతిపాటి శ్రీనివాస్ వర్మ, ఇక్కడ ఈయన బీజేపీ నుంచి టీడీపీ. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ నుంచి గూడూరి ఉమాబాల, తర్వాత ఇండియన్ కాంగ్రెస్ నుంచి కేబిఆర్ నాయుడు గారు, ఇది నరసాపురం నియోజకవర్గం. నరసాపురం నియోజకవర్గం నుంచి ఇక్కడ గెలవబోయేది భూపతిపాటి శ్రీనివాస్ వర్మ గారు, నరసాపురం నియోజకవర్గం నుంచి గెలవబోతున్నారు టీడీపీ కూటమి. నెక్స్ట్ ఏలూరు, ఏలూరు వచ్చేసి పుట్ట మహేష్ యాదవ్ గారు ప్లస్ సునీల్ కుమార్ యాదవ్ ప్లస్ కావూరి లావణ్య గారు. ఇక్కడ కూడా టీడీపీ కూటమి నుంచి గెలవబోతున్నారు మహేష్ యాదవ్ గారు. నెక్స్ట్ మచిలీపట్నం నుంచి బాలశౌరి గారు ఒకరు, సింహాద్రి చంద్రశేఖరరావు, జి కృష్ణ గారు. ఇక్కడ నుంచి కూడా బాలశౌరి గారే గెలవబోతున్నారు కూటమి తరపు నుంచి. ఇక్కడ విజయవాడ నుంచి కేశినేని శివనాథ్ గారు, వైఎస్ఆర్సీపీ నుంచి కేశినేని శ్రీనివాస్ గారు, తర్వాత వెల్లూరు భార్గవ్ గారు విజయవాడ నుంచి, ఇది కాంగ్రెస్ నుంచి వచ్చింది వీళ్ళకు భార్గవ్ గారు. ఇక్కడ కూడా కేశినేని శివనాథ్ గారు టీడీపీ కూటమి నుంచి గెలవబోతున్నారు. తర్వాత గుంటూరు నుంచి అండి, గుంటూరుది పెమ్మసాని చంద్రశేఖరు, కిలారి వెంకటరోషయ్య, జంగాల అజయ్ కుమార్ ఇండియన్ కాంగ్రెస్, తర్వాత వెంకటరోషయ్య గారు వచ్చేసి వైఎస్ఆర్సీపీ. ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖరరావు గారు టీడీపీ కూటమి నుంచి గెలవబోతున్నారు. తర్వాత నరసరావుపేట అండి, నరసరావుపేట టీడీపీ కూటమి నుంచి శ్రీకృష్ణదేవరాయలు, అనిల్ కుమార్ గారు, నెక్స్ట్ అలెగ్జాండర్ సుధాకర్ గారు. ఇక్కడ నరసరావుపేట నుంచి ఈ ముగ్గురు చూశారు. తర్వాత ఇక్కడ గెలవబోయేది శ్రీకృష్ణదేవరాయలు గారు గెలవబోతున్నారు టీడీపీ కూటమి నుంచి. నెక్స్ట్ బాపట్ల కూడా తన్నేటి కృష్ణప్రసాద్ గారు టీడీపీ కూటమి, సురేష్ గారు వైఎస్ఆర్సీపీ, సుదాస్ గారు అనేది ఇండియన్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే కృష్ణప్రసాద్ గారు టీడీపీ కూటమి నుంచి గెలుస్తున్నారు ఇక్కడ నుంచి కూడా, బాపట్ల నుంచి. నెక్స్ట్ ఒంగోలు ఓన్లీ ఇద్దరు మాత్రమే, అంటే వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ కూటమి మాత్రమే పోటీ చేస్తున్నారు. ఒకటి మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు, రెండు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒంగోలు నుంచి. ఇక్కడ టీడీపీ కూటమి మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారే గెలవబోతున్నారు. నెక్స్ట్ నంద్యాల నుంచి బైరెడ్డి శబరి టీడీపీ కూటమి నుంచి. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ నుంచి బ్రహ్మానంద్ రెడ్డి గారు, తర్వాత లక్ష్మీనరసింహ యాదవ్ ఈ ఇండియన్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ బైరెడ్డి శబరి గారు టీడీపీ కూటమి నుంచి గెలవబోతున్నారు. ఇంకో నెక్స్ట్ వచ్చేసి కర్నూలు పంచలింగాల నాగరాజు టీడీపీ కూటమి నుంచి చేస్తున్నారు పోటీ. మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి బివై రామయ్య, రావులపల్లి రామ్ పుల్లయ్య యాదవ్ వచ్చేసి ఇండియన్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా టీడీపీదే. మళ్ళీ పంచలింగాల నాగరాజు గారు కర్నూలు టీడీపీ నుంచి గెలవబోతున్నారు టీడీపీ కూటమి నుంచి. నెక్స్ట్ వచ్చేసి అనంతపురంలో కూడా ఓన్లీ వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ కూటమి మాత్రమే ఉంది. అంబికా లక్ష్మీనారాయణ గారు ప్లస్ శంకర్ నారాయణ గారు, వీళ్ళిద్దరూ వైఎస్ఆర్సీపీ నుంచి. ఇక్కడ కూడా అంబికా లక్ష్మీనారాయణ గారే మనకు గెలవబోతున్నారు టీడీపీ కూటమి నుంచి. నెక్స్ట్ వచ్చేసి
హిందూపురం బీకే పార్థసారథి గారు టీడీపీ నుంచి. నెక్స్ట్ జే శాంత గారు అని హిందూపురం మనకు వైఎస్ఆర్సీపీ నుంచి. సమద్ షాహీన్ అని ఇండియన్ కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ఇక్కడ కూడా బీకే పార్థసారథి గారు గెలవబోతున్నారు టీడీపీ కూటమి నుంచి. నెక్స్ట్ వచ్చేసి కడప నుంచి. ఇది ఊహించనిది, దాదాపు నాకు తెలిసి నేను కూడా ఊహించలేదు. అది చూసేటప్పుడు బాగా డీప్గా చూశాను. కాకపోతే ఎవరికి ఎన్ని అనాలిసిస్ ఉన్నాయో నాకు తెలియదు. కానీ ఇక్కడ సిహెచ్ భూపేష్ సుబ్బరామరెడ్డి గారు టీడీపీ కూటమి నుంచి, వైఎస్ఆర్ అవినాష్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి, వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ నుంచి. కానీ ఇక్కడ వైఎస్ షర్మిల గారు గెలవబోతున్నారు కాంగ్రెస్ నుంచి. ఇది నేనైతే ఊహించలేదు. తర్వాత చెక్ చేస్తుంటే కనబడింది కూడా. తర్వాత నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు టీడీపీ కూటమి, వైఎస్ఆర్సీపీ నుంచి విజయసాయి రెడ్డి గారు, కొప్పుల రాజు ఇండియన్ కాంగ్రెస్ నుంచి నెల్లూరు. ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలవబోతున్నారు నెల్లూరు నుంచి టీడీపీ కూటమి. నెక్స్ట్ తిరుపతి నుంచి కూడా ఇద్దరు మాత్రమే పోటీ చేశారు టీడీపీ కూటమి అండ్ వైఎస్ఆర్సీపీ. వెలగపల్లి వరప్రసాదరావు గారు ప్లస్ మధ్యల గురుమూర్తి. ఇక్కడ కూడా వెలగపల్లి వరప్రసాదరావు గారు గెలవబోతున్నారు టీడీపీ కూటమి నుంచి. నెక్స్ట్ ఇది ఇంకా అస్సలు ఊహించలేనిది, ఎవరు ఊహించిండరు. అక్కడ పురంధరేశ్వరి గారు, ఇక్కడ రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి గారు టీడీపీ కూటమి నుంచి, బీజేపీ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేశారు. మిథున్ రెడ్డి వచ్చేసి వైఎస్ఆర్సీపీ నుంచి. ఇక్కడ ఇండియన్ కాంగ్రెస్ నుంచి బషీద్ గారని షేక్ బషీద్ గారని పోటీ చేశారు. ఇక్కడ షేక్ బషీద్ గారు కాంగ్రెస్ గెలవబోతుంది రాజంపేటలో. అది మరి ఎలా ఊహించని ఇవన్నీ. అసలు పురంధరేశ్వరి గారిది, కిరణ్ కుమార్ రెడ్డి గారిది నేను చాలా చేసేటప్పుడు 1-4 సార్లు చూసాను నేను. అసలు నేను ఊహించింది ఇవన్నీ. కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలుస్తారనుకున్నా నేను, దగ్గుబాటి పురంధరేశ్వరి గారు కూడా గెలుస్తారనుకున్నా. కానీ వీళ్ళిద్దరు మెయిన్ క్యాండిడేట్స్ ఇలా జరుగుతుందని 4-5 టైమ్స్ చూసాను నేను. అసలు కరెక్టా కాదా అని చెప్పి. కానీ ఎందుకంటే పెద్దవాళ్ళు అవుతున్నారంటే లీడింగ్ లో ఉన్నవాళ్ళు వీళ్ళు, ఇలా ఎందుకు జరుగుతుందని చూసాను నేను. కానీ అది జరిగింది. ఉన్నది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, ఎవరు ఏమనుకున్నా నో ప్రాబ్లం. నెక్స్ట్ 25th స్థానము చిత్తూరులో దగ్గుమల్ల ప్రసాదరావు గారు టీడీపీ కూటమి, వైఎస్ఆర్సీపీ నుంచి రెడ్డప్ప గారు, తర్వాత రంగప్ప గారు వచ్చేసి ఇండియన్ కాంగ్రెస్ నుంచి. ఇక్కడ సేమ్ మళ్ళీ టీడీపీ కూటమి గెలుస్తుంది, ప్రసాదరావు గారు. ఇక్కడ ఊహించని స్థానాలు, ఒకటి షర్మిల గారిది, 2 పురంధరేశ్వరి గారిది ప్లస్ కిరణ్ కుమార్ రెడ్డి గారిది. ఈ 3 ఊహించనివి నేను. అది వేరే వాళ్ళు వస్తున్నారు. కాకపోతే ఇది ప్రామాణికంగా తీసుకోకండి, మళ్ళీ చెప్తున్నాను దయచేసి. నేను చేసిన న్యూమరాలజీ ప్రకారం అది క్లియర్ రిపోర్టే. కానీ మీరు ఎట్లా June 4th ఈ ఫలితాలు వస్తాయి కాబట్టి చూసి తెలుసుకుందాం. థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ వెరీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.